సరే. ఇప్పుడు హై రిటర్న్స్ కావాలి నాకు. కానీ నాకు రిస్క్ ఒద్దు. సో, రిస్క్ లేకుండా రిటర్న్స్ అనేవి పాసిబుల్ అవుతాయా? లేదు అనంటే, లేదు రిస్క్‌తోనే రిటర్న్స్ పాసిబుల్ అనంటారా? చాలా కష్టమైన క్వెషన్ అడిగారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌ని ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే హ్మ్. ఆబ్వియస్లీ రిస్క్ తీసుకోవాలి. హ్మ్. నేను చెప్పేది ప్రతి ఒక్కరికి చెప్తానేంటంటే, జీవితంలో ఎక్కడో మన ప్రతి ఒక్క లైఫ్ స్టేజ్‌లో హ్మ్. రిస్క్ అనేది ఉంటుంది. హ్మ్. రిస్క్ తీసుకుంటేనే ముందుకెళ్తాం. హ్మ్. రిటర్న్స్ కూడా అలాగే. హ్మ్. ద మోర్ ద రిస్క్ యూ టేక్, ద మోర్ యూ గెట్ ద రిటర్న్స్. సో, మ్యూచువల్ ఫండ్స్‌లో మనం మాట్లాడుకుంటే వేరియస్ రిస్క్ ఫ్యాక్టర్స్ గాని మాట్లాడుకుంటే లో, మోడరేట్, హై, వెరీ హై రిస్క్ కేటగిరీస్ ఉంటాయి. సో, మనం ఇప్పుడు ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలనుకునేటప్పుడు లో రిస్క్ అని మాట్లాడుకుంటే మీరన్నారు కదా! నాకు 2 రోజులు చాలా తక్కువ రిస్క్ ఉండాలి. కానీ మంచి రిటర్న్స్ రావాలి. రిటర్న్స్ యాహ్! మంచి రిటర్న్స్ ఎక్కడైతే లో రిస్క్ ఉంటుందో మంచి రిటర్న్స్ అయితే జనరేట్ అవ్వదు. కాకపోతే ఎంత రిటర్న్ అయ్యే ఛాన్సెస్ అవుతుందో చూద్దాం. హ్మ్. లో రిస్క్‌లో ఏంటంటే టైప్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎక్కడెక్కడ చేయొచ్చు అని హ్మ్. మాట్లాడుకుంటే ఎఫ్‌డి ఒకటి, బ్యాంక్ ఎఫ్‌డీస్ చేసుకోవచ్చు. లేకపోతే హ్మ్. సేవింగ్స్ అకౌంట్‌లో పెట్టుకోవచ్చు. ఓకే. పెట్టుకుంటే ఎంతొస్తది? 1% ఓకే. వస్తుంది కదా! వస్తుంది. లేదంటే మ్యూచువల్ ఫండ్స్‌లో, లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టుకోవచ్చు. ఓకే. రైట్. హ్మ్. లిక్విడ్ ఫండ్‌లో ఎందుకు ఇందాక మాట్లాడుకున్నాం మనం. హ్మ్. లిక్విడ్ ఫండ్‌లో పెట్టుకుంటే ఎమర్జెన్సీ ఫండ్ కింద మనం మెయింటైన్ చేసుకోవచ్చు. హ్మ్. హ్మ్. దాంట్లో మంచి రిటర్న్సే వస్తాయి. హ్మ్. సో, ఆన్ అండ్ యావరేజ్ మనం ఇక్కడ రిటర్న్స్ లో రిస్క్ తీసుకునేటప్పుడు రిటర్న్స్ మనం మాట్లాడుకుంటే అక్రాస్ ఎఫ్‌డి, లిక్విడ్ ఫండ్స్‌లో అన్నిట్లో మాట్లాడుకుంటే హ్మ్. 4-7% రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎవరికి దేనికి సూటబుల్ అని మాట్లాడుకుంటే ఎమర్జెన్సీ ఫండ్, షార్ట్ టర్మ్ గోల్స్ ఏదైతే ఉంటాయో హ్మ్. దానికోసం. ఓకే. నెక్స్ట్ మోడరేట్ రిస్క్. మోడరేట్ రిస్క్ మాట్లాడుకుంటే టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ గాని మనం మాట్లాడితే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్‌లో డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్. ఓకే. ఇక్కడ మనకి రిటర్న్స్ జనరేట్ చేసే పర్సెంటేజ్ గాని మాట్లాడుకుంటే హ్మ్. 7-10% రిటర్న్స్ జనరేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. ఇది ఎవరి కోసం అని మాట్లాడుకుంటే టైమ్ హారిజన్ గాని మనం మాట్లాడుకుంటే ఓ 3-5 ఇయర్స్ గోల్స్ ఎవరికైతే ఉందో హ్మ్. ఇలాంటి మోడరేట్ రిస్క్ తీసుకుంటూ డెట్ కేటగిరీస్, హైబ్రిడ్ కేటగిరీస్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫైన్. రైట్. థర్డ్ హై రిస్క్ లెవెల్. హ్మ్. ఎవరైతే హై రిస్క్ తీసుకోగలరో వాళ్ళు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. హ్మ్. ఓకే. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ పెట్టుకుంటే ఇక్కడ మనకి 12-15%, 11-15% ఓకే. ఆన్ అండ్ యావరేజ్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. ఇక్కడ టైమ్ హారిజన్ వాళ్ళు గోల్స్ 7+ ఇయర్స్ ఉండాలి. హ్మ్. సో, ఎవరి దగ్గరైతే 7+ ఇయర్స్ సమయం ఉందో ఆళ్ళు ఇలాంటి హై రిస్క్ తీసుకుంటూ ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే హ్మ్. 12-15% రిటర్న్స్ జనరేట్ అవుతుంది. హుహుహు. వెరీ హై రిస్క్. ఓకే. అంటే వెరీ హై రిస్క్ ఎప్పుడైతే అనుకుంటారో హ్మ్. వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. హ్మ్. జనరల్‌గా ఇది ఎక్కడ అంటే ఎలాగైతే రిస్క్ వెరీ హై ఉంటుందో హ్మ్. అలాగే పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, హుహుహుహు. అలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ ఎక్కడుందని మాట్లాడుకుంటే ఓకే. స్టాక్స్, ఓహ్! ఇండివిడ్యువల్ స్టాక్స్, హ్మ్. స్మాల్ క్యాప్, హ్మ్. క్రిప్టో కరెన్సీస్ ఓహ్! ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్‌లో గాని చేస్తే హుహుహుహు. రిటర్న్స్ వస్తే రిటర్న్స్ ఎక్కడో కనబడతాం. లేదంటే అసలు కనబడం. అమ్మో! సో, రిస్క్‌లు క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. సో, ఆహాహాహా! ఇక్కడేంటంటే మనం మాట్లాడుకున్నట్టుగా ఈ రిటర్న్స్ లాంగ్ టర్మ్‌లో ఇట్ కెన్ బి వెరీ హై ఆర్ హ్మ్. వెరీ లో. హుహుహు. ఓకే. ఇది ఎవరికి సూటబుల్ అని మాట్లాడుకుంటే ఇక్కడ టైమ్ హారిజన్ కాదు. ఎక్స్‌పీరియన్స్ ఇన్వెస్టర్స్ మాత్రమే. ఓకే. ఎవరైతే వెల్ వెస్డ్ ప్రతి ఒక్కరు మనమే చేయగలము. మనం ఎక్స్‌పీరియన్స్ అనుకుంటాం. హ్మ్. మాలాంటోళ్ళు గాని లేకపోతే ఇంకా ప్రొఫెషనల్స్ కూడా ఎవరు పర్ఫెక్ట్ కాదు. మనం ప్రిడిక్ట్ చేయలేం. ఓకే. సో, మన రిస్క్ అర్థం చేసుకోవాలి. రిస్క్ అంటే అసలేంటంటే హ్మ్. మనం పెట్టిన అట్‌లీస్ట్ క్యాపిటల్ మనం సేవ్ చేయగలుగుతామా లేదా? హ్మ్. అది 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 లేకపోయి ఇంకా తగ్గితే మనం ఏం చేయగలం? ఓకే. మనం ఆ రిస్క్ తీసుకోగలమా? అది లేకుండా మనం లైఫ్ లీడ్ చేయగలమా? మన ఫ్యామిలీ ముందుకు తీసుకొని వెళ్ళగలమా? ఇవన్నీ ఆలోచించుకోవాలి. రిస్క్ అనేది చిన్న వర్డ్ గానీ అర్థం చేసుకోవాలి మనం. మీరు పెట్టిన పెట్టుబడి రేపు తగ్గిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరిదైనా ఒక ఫ్యామిలీకి వాళ్ళ కూతురు పెళ్లి ఉందనుకుందాం మనం. ఓకే. ఓకే. డౌన్ ద లైన్ ఒక 2 మంత్స్, 3 మంత్స్ తర్వాత హ్మ్. 50,00,000 కావాలి. ఇవాళ 50,00,000 పెట్టారు పెరుగుతదని చెప్పి. అది రేపు 30,00,000కి వస్తే ఏం చేస్తారు? హ్మ్. అలాంటి సిట్యుయేషన్స్ మీరు డిసైడ్ అవ్వాలి. ఓకే. ఎప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఓకే. వెల్త్ క్రియేషన్. షార్ట్ టర్మ్‌లో వచ్చే డబ్బులు మీకు వెల్త్ క్రియేట్ చేయదు. ఆ అవసరానికి ఉపయోగపడతాయి తప్పించి
పెరిగి ఉంటే, మార్కెట్ పెరిగి ఉంటే ఆ అవసరానికి ఆ డబ్బులు ఉపయోగపడుతుంది కాబట్టి, కానీ మీ వెల్త్ అనేది క్రియేట్ అయ్యే ఛాన్సెస్ లేదు. ఎందుకంటే లాంగ్ టర్మ్‌లోనే వెల్త్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. రైట్. ఓకే. సో ఈ వేరియస్ రిస్క్ లెవెల్స్ అర్థం చేసుకుంటూ లో రిస్క్, మోడరేట్ రిస్క్, హై రిస్క్, వెరీ హై రిస్క్ ఇలాంటివన్నీ అర్థం చేసుకుంటూ ప్లానింగ్ అనేది చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. ఓకే. ఇక్కడ ఏంటంటే మనకి కొంతమంది ఏంటంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు టైమ్ ఆరిజిన్ ఇంపార్టెంట్, ఫైనాన్షియల్ గోల్స్ ఇంపార్టెంట్, ఓకే. ఎమర్జెన్సీ ఫండ్ ఇంపార్టెంట్, హ్మ్. ఇంకోటి ఏంటంటే ఎమోషనల్ కంఫర్ట్ ఉండాలి. ఓకే. కొంతమంది ఎమోషన్స్ వల్ల, హ్మ్. ఫియర్ వల్ల, Hmm. ఎమోషన్స్ అంటే ఫియర్, గ్రీడ్ దీనివల్ల ఏం చేస్తారంటే ఈ లాస్ తగ్గినప్పుడు మనకు సమయం ఉంటుంది, కానీ Hmm. తగ్గినప్పుడు మనం రాంగ్ మిస్టేక్స్ చేస్తుంటాం. ఓకే. తీసేయడాలు, సిప్పులు ఆపేయడాలు, హ్మ్. లేకపోతే ఇది పర్ఫామ్ చేయట్లేదని ఇంకో దాంట్లో మార్చడం, ఇవన్నీ చేస్తుంటాం. హ్మ్. సో ఇవన్నీ చేసేటప్పుడు ఏంటంటే వెల్త్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మీ రిస్క్ని కరెక్ట్గా అనలైజ్ చేసుకుంటూ ఒక ప్రొఫెషనల్ త్రూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎప్పుడు చేయాలి. ఓకే. మనకి ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరికి అన్నీ తెలిసి ఉండదు. హ్మ్. సో నాకు తెలుసని నేను చెప్పట్లేదు. సో మీకు తెలిసినంత నాకు ఉండకపోవచ్చు, లేకపోతే నాకు తెలిసినంత మీకు ఉండకపోవచ్చు. Yeah. సో నేను చెప్పేది ఏంటంటే ఒక ప్రొఫెషనల్ త్రూ వెళ్తే వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేయగలుగుతారు. హ్మ్. సో ప్రతి ఒక్కరికి నేను కోరేది ఏంటంటే రిస్క్ని అర్థం చేసుకుంటూ ఓకే. ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఒక వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఫైన్. ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ Yeah. యూ అండి. హా! రిస్క్ లేనిదే రస్క్ లేదు బాస్. ఫైనల్‌గా విన్నారు కదా సార్ ఏం చెప్తున్నారో. సో రిస్క్ ఉంటేనే మనీ కూడా వస్తాయన్నమాట. సో ఈ టాపిక్స్ మీద ఒకవేళ ఇవే కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే చంద్రశేఖర్ గారితో మాట్లాడాలంటే మాత్రం నేను సార్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఒక్కసారి మాట్లాడి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకొని ఇప్పుడే ఫండింగ్ స్టార్ట్ చేసేసేయండి. సో ఇంకో గెస్ట్‌తో నేను మళ్ళీ ఇంకొక టాపిక్‌తో నేను మీ ముందుకు వస్తాను. దిస్ ఈస్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్. సో ఈ టాపిక్స్ మీద ఒకవేళ ఇవే కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే చంద్రశేఖర్ గారితో మాట్లాడాలంటే మాత్రం నేను సార్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఒక్కసారి మాట్లాడి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకొని ఇప్పుడే ఫండింగ్ స్టార్ట్ చేసేసేయండి. సో ఇంకో గెస్ట్‌తో నేను మళ్ళీ ఇంకొక టాపిక్‌తో నేను మీ ముందుకు వస్తాను. దిస్ ఈస్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.